ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ మా ఇద్దరిని పంపించారు. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉంటే చెప్పండి, మీ సమస్యలను వారికి చెప్పి పరిష్కరిస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. సుపరిపాలనలో తొలడుగులో భాగంగా ఎంపీ, ఎమ్మెల్యే నగరంలోని 11, 13వ డివిజన్లో ఇంటింటికి తిరిగారు. ముందుగా రైల్వే స్టేషన్ వద్ద టీడీపీ నాయకులు మాగుంట, దామచర్లకు ఘన స్వాగతం పలికారు. పసుపు బెలూన్లు ఎగరవేశారు. అక్కడ నుండి ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు మీకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. వృద్ధులు కనిపించినప్పుడు మీకు వృద్ధాప్య పింఛన్లు అందుతున్నాయా అని అడిగారు. పిల్లలు కనిపించగానే తల్లికి వందనం డబ్బులు పడ్డాయంటూ వారి తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. అయ్యన్న చెట్టి సత్రం స్థలంలో నివసిస్తున్న 54 కుటుంబాల వారు తమ ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే స్పందించిన ఎమ్మెల్యే దామచర్ల వెంటనే చెన్నైలో ఉన్న అయ్యన్న శెట్టి వారసులతో ఫోన్లో మాట్లాడారు. 1-2 చోట్ల చిన్న చిన్న సమస్యలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దృష్టికి తీసుకురాగా వెంటనే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడ్డపాటి వెంకట్, సీనియర్ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు, ఎద్ది శశికాంత్ భూషణ్, గుర్రాల రాజు విమల్, మంత్రి శ్రీనివాసరావు, అట్లూరి వెంకటేశ్వర్లు, పిన్ని బుజ్జి, 11వ డివిజన్ అధ్యక్షులు గంగవరపు సందీప్, 13వ డివిజన్ అధ్యక్షులు అల్లాడి రాజ్ కుమార్, తెలుగు మహిళా నాయకురాలు పాల్గొన్నారు.